అండి, ఈరోజు వీడియోలో ఏంటంటే పొటల్స్ ఫ్రై చేశానండి. అది ఎలా ఉందో చూద్దామండి. ముందుగా పొటల్స్లో ఉన్న గుజ్జు తీసుకోవాలి, మీద భాగం కూడా బాగా గీకియాలంటనమాట. ఆ గుండాలో గుజ్జు తీసి పడేయాలి. లోపల గుజ్జు అంతా తీసేసి చూసారు కదా, అలా ఉంచాలండి. మంచిగా లోపల గుజ్జు తీసేసుకొని ముక్కల్ని సన్నంగా కట్ చేసుకోవాలి అన్నమాట. నేను చూపిస్తున్నాను, ఈ విధంగా కట్ చేసుకోవాలి ముక్కల్ని. ఇలా కట్ చేసుకొని సన్నంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. అలానే దాంట్లోకి పోపు సామాన్లు, ఆనియన్స్ ఇవన్నీ తీసుకోవాలి. ఫస్ట్గా స్టవ్ మీద కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక అది కొంచెం రెడ్గా వేసాక వాటి పోపు సామాన్లు తీసుకోవాలండి. తర్వాత దాంట్లో ఆనియన్స్ వేసుకోండి. అది సన్నంగా చూసారు ఎలా కట్ చేసాను. ఇలా కట్ చేసిన ఆనియన్స్ అందులో యాడ్ చేసుకోవాలి. అలా కలుపుతూ ఉండాలండి. మెల్లగా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక అప్పుడు ముక్కల్ని మనం కట్ చేసుకున్న పొటల్స్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ముందు కొంచెం కరివేపాకు వేసుకుందామండి. కొంచెం చాలా ఎక్కువ వస్తుంది లేదు. ఇప్పుడు కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి అందులో యాడ్ చేద్దాం. ఆల్రెడీ ఇవి వాష్ చేసి తీసుకున్న ముక్కలేనండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం కలిపి. మంచిగా కలుపుకుందామండి. పోపు సామాన్లు అవి కలిసేటట్టుగా మంచిగా కలుపుకుందాం. కలిపేసాక సిమ్లో పెట్టుకొని మూత పెడదామండి. అది స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలండి. ఎందుకంటే పొటల్స్కి హైలో పెడితే ఏమవుతుందంటే అవి కొంచెం మాడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకని దాన్ని సిమ్లోనే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. 5 minutes అయింది కదా. ఇప్పుడు చూసండి, ఆవిరి వచ్చేస్తుంది. అసలు కెమెరాలో కనబడడం లేదు ఆవిరి వల్ల కెమెరా అంతగా కనిపించదు. మంచిగా కలుపుకుందాం. కొంచెమే ఏదేయండి, ఇంకా కొంచెం పచ్చిగానే ఉన్నాయి. అందుకు మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5-10 నిమిషాలు ఆ సిమ్లోనే ఉంచుతామండి. దీనిలో నేను మసాలా సామాన్లు యాడ్ చేయట్లేదండి, మసాలా వేస్తే బాగోదు. ఇప్పుడు చూద్దామండి మూత తీసి. ఆవిరి వల్ల కెమెరా మంచిగా కనిపించట్లేదు. ఇప్పుడు మంచిగా మిక్స్ చేద్దాం. కింద మీద బాగా కలుపుదాం. ఎందుకంటే కలుపుకొని ఉంటే ఏమవుతుందంటే అడుగు పట్టేస్తుంటుంది అంట. అందుకే 5 నిమిషాలు మనం మూత తీసి కలుపుతుండాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం.
ఇప్పటికి వేగినట్టు ఉన్నదండి. ఇంకొకసారి చూసుకుందాం. ఇప్పుడు ఇందాక కన్నా ఇప్పుడు కొంచెం బాగానే వేగిందండి. ఇప్పుడు కారము, ఉప్పు, పసుపు అల్లటి యాడ్ చేసుకుంటే 1 స్పూన్ కారం వేయాలి. ఎక్కువ కారం వేస్తే టేస్ట్ మారిపోతుంది. అది 1 స్పూనే వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ ఉప్పు, పసుపు యాడ్ చేద్దాం దాంట్లో. 1/2 స్పూన్. ఇంకా సాల్ట్ 1 స్పూన్ అండ్ హాఫ్, అంటే ఫుల్ కాదండి, నేను చూపిస్తున్నాను ఒక చిన్న స్పూన్ తోటి. మీ దగ్గర అలాంటిది ఉంటే చిన్న స్పూన్ ఉంటే చిన్న స్పూన్తో 1.5 చాలు. లేదు పెద్దదైతే 1 స్పూన్ చాలండి. నా దగ్గర చిన్నది ఉంది, అందుకోసం చిన్నది. నెక్స్ట్ 1/2 స్పూన్ వేస్తున్నాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. నేను గరం మసాలా పౌడర్ అలా వేయలేదండి, ఎందుకంటే జనరల్గా అయితే నాన్ వెజ్లోని మసాలాలు బాగుంటాయి. ఈ ఫ్రైలోని మసాలా వేస్తే టేస్ట్ అంత బాగోదు. ఈ పొటాటోస్ ఏంటంటే ఇలాగా సింపుల్గా చేస్తేనే బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చూడండి, మంచిగా అయిపోయింది. ఇంకా రెడీ అయిపోయిందండి, అయిపోయినట్టే కదా. మంచిగా వేసేసి ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. మా వీడియో నచ్చితే మాకు ఒక లైక్ చేయండి.